నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పచ్చి కొబ్బరి క్యాప్సికమ్ తోటి రోటి పచ్చడి చేసుకుందామండి. ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే బాగుంటుంది. అలాగే టిఫిన్స్లోకి బాగుంటుంది. నైట్ డిన్నర్లోకి కూడా రోటీకి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక హాఫ్ కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరిని నీట్గా కడుక్కున్న తర్వాత ఈ కొబ్బరిని మనము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ముక్కల్ని మొత్తము ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి క్యాప్సికమ్ వేసుకొని చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మనం తీసుకున్న కొబ్బరి అంతా కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ క్యాప్సికమ్ ఒక 4 తీసుకున్నాను. మీడియం సైజ్ క్యాప్సికమ్ గింజలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చిని కాసేపు నూనెలో వేపుకోవాలి. ఈ పచ్చిమిర్చికి పచ్చిదనం పోయేంత వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు నూనెలో వేపుకోవాలి. ఇవి ఇలా కొంచెం మిర్చి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా జీలకర్ర, తర్వాత కొద్దిగా ధనియాలు, నెక్స్ట్ కొంచెం మినపప్పు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఈ పప్పులు కూడా కాసేపు నూనెలో వేపుకోవాలి. పచ్చిమిర్చి కలర్ చేంజ్ అవ్వాలి, కొంచెం మగ్గాలి పచ్చిమిర్చి. ఇలా వేగాలన్నమాట. ఇలా వేగినాక తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్నాం కదా క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత వీటిని వేపుకోవాలి. క్యాప్సికమ్ తొందరగానే వేగుతుంది, పెద్ద టైం ఏం పట్టదు. ఇలా క్యాప్సికమ్ని ఒక 2 నిమిషాలలో వేగిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యి మగ్గేంత వరకు మంచిగా ఇలా కలుపుకుంటూ వేపుకోండి. ఇప్పుడు ఇలా క్యాప్సికమ్ కూడా మగ్గిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనము కట్ చేసి పెట్టేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుందాం. కొబ్బరి ముక్కలు వేసుకొని ఈ కొబ్బరి ముక్కలను కొంచెము కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా కొబ్బరిని వేయించి చేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు కొబ్బరి ఇలా వేగాలి. వేగినాక ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేసుకుందాం. చింతపండు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కాసేపు వేగాలి. వేగిన తర్వాత వీటిని తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనము ముందుగా వేయించి పెట్టేసుకున్న పప్పులు వేసుకుందాం. తర్వాత గార్లిక్, కొంచెము గల్లుప్పు వేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుందాం. ఇలా కొబ్బరి ముక్కలు వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా ముందు మిక్సీ పట్టుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేయకపోతే బాగా పొడి పొడిగా ఉంటుంది. కాబట్టి కొంచెం తగినంతగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూస్తారు కదా, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. చిన్న ప్యాన్ ఒకటి పెట్టేసుకొని ఇందులోకి జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగపప్పు, మినపప్పు వేసాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి కూడా మధ్యలోకి తుంచి వేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెము పసుపు వేసుకోవాలి. ఈ పోపుని బాగా వేగనివ్వాలి. పోపు మంచిగా వేగిన తర్వాతనే పచ్చళ్ళలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది. పచ్చళ్ళలో వేసేసుకుందాము. చూసారు కదండి, పచ్చి కొబ్బరి క్యాప్సికమ్ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, అలాగే టిఫిన్స్లోకి బాగుంటుంది, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. మరి మీకు ఈ
పచ్చి కొబ్బరి క్యాప్సికమ్ పచ్చడి నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.